సో ఇది జెనెటిక్ ఉంటుందా? లేదా ఇట్స్ అన్‌ప్రెడిక్టబుల్ ఎవరికైనా రావచ్చు. లేదా పేరెంట్స్ ఎలా ఉన్నారో, పేరెంట్స్ అన్‌డయాగ్నోస్డ్ ఉన్నారు. వాళ్ళ వల్ల ఒక చైల్డ్‌కి కూడా వస్తుంది. అలా జెనెటిక్ కూడా ఉండొచ్చా? సో ఆటిజం, ఏడీహెచ్డీ అనేటువంటివి జెనెటికల్ కాదు ఇవి. ఓకే. అస్సలు జెనెటికల్ సంబంధం లేదు, జీన్స్కి సంబంధం లేదు, ఫ్యామిలీ సంబంధం లేదు. ఈవెన్ వంశపారంపర్యంగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ రావు. ఓకే. సో అవన్నీ కూడా జెనెటికల్ ప్రాబ్లమ్స్ కిందకి వస్తాయి. ఎందుకు జెనెటికల్ ప్రాబ్లమ్స్? ఇవన్నీ డిసీజులు కాదు, ఫస్ట్ డిజార్డర్స్. రైట్. నర్వస్ సిస్టమ్ యొక్క ఆర్డర్ అనేది మిస్ కావడం వల్ల, మైండ్ బాడీ యొక్క కోఆర్డినేషన్ మిస్ కావడం వల్ల ఒక డిజార్డర్ కండిషన్లో బాడీకి వెళ్ళిపోతుంది. అన్కంట్రోలబుల్ మూమెంట్ అంటుందండి. ఈ యొక్క డిజార్డర్స్ అన్నీ కూడా హెల్త్ కండిషన్స్ ఆఫ్ ది పేరెంట్స్ని బట్టే ఉంటాయి. కానీ అంటే ప్రెగ్నెన్సీలో కానివ్వండి, ఫాదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతాయి. ఈవెన్ ఫాదర్కు ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నా సరే, సపోజ్ ఒకే చూశాను రీసెంట్గా, ఫాదరు డైలీ ఆల్కహాల్ తీసుకుంటాడు. వితిన్ మ్యారేజ్ అయిన తర్వాత 6 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది. మదర్ హెల్త్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. సో పుట్టిన పిల్లడు మాత్రం ఏడీహెచ్డీతో పుట్టాడు. ఇక్కడ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్పెమ్ క్వాలిటీ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. రైట్. సో ఈ డిస్టర్బెన్స్ అనేది ఓవులేషన్ జరగడం వల్ల ఆ టైంలో ఆ ఓవులేషన్ ప్రాసెస్లో డిస్టర్బెన్స్ వల్ల ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి.